హలో ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ చాలా ఈజీ ప్రాసెస్‌లో నేను మీకు చూపించేస్తాను. చూసేసేయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. దమ్ బిర్యానీ టేస్టీగా రావాలంటే బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీ అండి. ఆనియన్స్ ముందే కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. వచ్చేసి ఇక్కడ నేను చికెన్ని మ్యారినేట్ చేసుకున్నానండి. ఒక 2 to 3 అవర్స్ ముందేనా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వెడల్పాటి మందంగా ఉండే ఒక గిన్నె తీసుకోండి. నెక్స్ట్ రైస్ని 70% కుక్ చేసుకోవాలండి. బిర్యానీ ఐటమ్స్ అన్నీ అందులో వేసుకొని మనం స్పైసెస్ అన్నీ కుక్ చేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ని ఇలా ఈ కళాయిలో వేసుకోవాలి. మంచిగా అన్ని పీసెస్ని మొత్తం అంతా సరిపోయేలాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా చికెన్ మొత్తం మంచిగా కళాయిలో చుట్టూ పెట్టేసుకున్న తర్వాత అందులో మనం ఏదైతే 70% ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకొచ్చి ఈ చికెన్ మీద వేసేయాలండి. చికెన్ కనబడకుండా మొత్తం రైస్తో స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంతా చికెన్ మొత్తం కవర్ చేసేస్తూ వేసేసేయాలండి. ఎక్కువ చికెన్ ఉంటే 2 లేయర్స్ వేసుకోవాలి. తక్కువ చికెన్ అయితే 1 లేయర్ సరిపోతుందండి. నేను రైస్ వేసిన తర్వాత కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయట్లేదండి. ఓన్లీ అన్నీ మన దగ్గర ఉన్న కిచెన్లో ఉన్న హెల్తీ రెసిపీస్తోనే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం చికెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం సెకండ్ లేయర్ కింద వేసేస్తున్నామండి. చికెన్ అయితే మళ్ళీ ఆ రైస్ మీద వేసేసిన తర్వాత మళ్ళీ ఏదైతే మనం 70% కుక్ చేసుకున్నామో ఆ రైస్ని మళ్ళీ ఈ చికెన్ మీద వేసేసి మొత్తం కవర్ చేసేయాలండి. అలా కవర్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకోవాలండి. అలా మొత్తం కవర్ చేసుకొని అంతా రైస్ అంతా పెట్టేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 20 to 30 మినిట్స్ మీడియంలో పెట్టుకుంటే కనుక దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. చాలా సింపుల్ వేలో నేను చెప్పానండి. నేను చెప్పిన విధంగా చేసుకున్నట్టే అయితే మాత్రం దమ్ బిర్యానీ చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనిపిస్తూ ఉంటుంది. చేస్తూ ఉంటే ఇంకా సింపుల్ అనిపిస్తుంది. ప్లీజ్ ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.